హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పిచ్ అయితే చూడండి సార్ ఫ్రెండ్స్ ఎలా ఉండదో. ఈరోజు చాలా బాధ వేసింది ఫ్రెండ్స్. మేము ఏదో సంతోషంగా మ్యాచ్ ఆడదామని వచ్చాము. వీళ్ళు ఎవరో మా క్లాసులో అయితే పలక కొట్టేశారు. మాత్రం చాలా తప్పు కదా ఫ్రెండ్స్, చెప్పండి మీరు. పిచ్చులో మాత్రం పలక కొడతారు ఎవరన్నాను. మేము చేసేది ఏమి లేక క్లీన్ అవుతా చేసుకుంటున్నాము. ఇక్కడ అరబీ వాళ్ళతో మనం ఏం చేయలేం ఫ్రెండ్స్. వాళ్ళు మన ముందర కళాస మరి పలక కొట్టి వెళ్ళినా కూడా మనం ఏం చేయలేము. వాళ్ళని కొట్టను కూడా కొట్టలేము, తిట్టను కూడా తిట్టలేము. వాళ్ళని ఏదన్నా కొట్టి చేసినామంటే వాళ్ళు కంప్లైంట్ అవుతారు. చాలా ఇబ్బంది మనకు. మనం గమ్ముగా ఉండాలి. వాళ్ళను మన ఇంటికాడ అయితే ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇలాగ చేసి ఆడుకునే ప్లేసుల్లో కుక్కను కొట్టినట్టు కొడతాం. ఈవినింగ్ బాగుండింది ఫ్రెండ్స్, మేము చూసి వెళ్ళాము. అక్కడ రాత్రి ఆ మారి జరిగింది. మన ఇండియాలో ఫ్రీడమ్గా ఉన్నట్టు ఇక్కడ ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ అయితే కోపం చంపుకోవే ఉండాలి పూర్తిగాను. మా ఫ్రెండ్స్ అయితే అంతా వచ్చారు, మేమంతా కలిసి క్లీన్ చేసేసుకుంటున్నాము. ఇక్కడ మనం సంపాదించుకునే దానికి వచ్చినాము. కోపాలు గీపాలన్నీ చంపుకొని ఉండాలి. మనకేం కోపం వస్తుంది ఫ్రెండ్స్, వాళ్ళని కొడదాం చేద్దామని. కానీ మనకి ఇంటికాడ జ్ఞాపకం వస్తారంతా. మా తల్లిదండ్రులు భార్య పిల్లల్ని స్వీట్ వచ్చాము ఇక్కడికి, మనం కష్టం చేసాం సంపాదించుకోవాలా. వాళ్ళని కొట్టినామంటే వాళ్ళు ఏం చేస్తారంటే, అరబీ వాళ్ళని పిల్లలు కానీ వాళ్ళు కేసు పెట్టినారంటే ఇంక మన ఇంటికి కాడ అవ్వాలి. ఆ మాదిరి ఉంటాయి ఇక్కడ రూల్స్. ఎందుకు కొట్టారు ఏమన్నాడంటే వాళ్ళు చిన్నపిల్లకాయలు తెలియదు అంటారు, వాళ్ళు పెద్దవాళ్ళు కూడా వచ్చేసి. అటువంటి వాతావరణం ఇది. వాళ్ళకి తెలుసు మేము ఆడతామని, కానీ వచ్చి పలకొట్టి వెళ్ళిపోయినారు క్లాసులలో. వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా గ్లాసులు చాలా పెద్ద పెద్ద పలక కొట్టేసి వెళ్ళారు వాళ్ళు. ఆ పిచ్ అంతా సుమారుగా ఒక 10-15 అయితే గ్లాసులు పలక కొట్టేశారు. వాటిని అయితే మేము శుభ్రంగా చేసుకున్నాము. షూ వేసుకోవచ్చాం కాబట్టి ఇబ్బంది లేదు. షూ లేకుండా మాదిరి ఆడితే ఏముండదు చూడండి ఫ్రెండ్స్. ఆడుకునే ప్లేసుల్లో మాదిరి కొట్టచ్చా. మేమైతే 2 మ్యాచ్లు ఆడుతూ ఉండేవాళ్ళము. ఒక మ్యాచ్ ఆడాము. అక్కడ కనిపిస్తున్నాడు కదా, ఆయనే మా టీం క్యాప్టెను. అదే ప్లేస్ మా గ్రౌండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.